చీటింగ్ కి గురవుతూ ఉన్నారు కంటిన్యూస్ గా. ఇప్పుడు వాళ్ళు చీట్ ఏమైంది అవుతున్నారు, వీళ్ళు చేసి వీళ్ళు కాకపోతే వాళ్ళు 2019 నుంచి 2024 వరకు ఉమ్, డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి కొన్ని వందల మంది దళిత బిడ్డలు, బహుజన బిడ్డలు, బీసీ బిడ్డలు చచ్చిపోబడ్డారు, అవును చంపేయబడ్డారు. అవును వీళ్ళందరినీ ఒక స్పెషల్ ట్రిబ్యునల్ పెట్టి వీళ్ళందరికీ శిక్ష ఇప్పిస్తాను, మాట్లాడతానని పరగబ్బాలు పలికినటువంటి మొదటి వ్యక్తి ఉమ్, హోమ్ మినిస్టర్ అనిత. అవును నెంబర్ 2 మా మంత్రి గారు నారా లోకేష్. ఉమ్, నెంబర్ 3 ఎంపవర్మెంట్ కి కట్టుబడి ఉన్నానని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉమ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉమ్, వీళ్ళ నలుగురు మాట్లాడినటువంటి మాటలు ఉమ్. ఈ రోజు ఒక్కనే గుర్తున్నాయా వాళ్ళకి? ఎవరు అడగాలి? చర్చే లేదుగా. అసలు ఎవరు మాట్లాడాలి? అసెంబ్లీలో బడ్జెట్ పెట్టేటప్పుడు ఎవరు ఇవన్నీ మాట్లాడాలి? ఇప్పుడేమో ఇవన్నీ కూడా ప్రజల కష్టాలు బన్నీళ్లు మీకు పట్టవు. ఉమ్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్మ ప్రజల కష్టాలు గుర్తొస్తాయి. ఉమ్, ఇదే ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చిందనుకోండి, ఉమ్, మళ్ళీ ఇవన్నీ మర్చిపోతాయి. మళ్ళీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలోకి వస్తే మళ్ళీ గొప్పలు పెడతాయి. ఉమ్, మళ్ళీ మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి శ్రావణ్ గారు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక, శ్రావణ్ గారు మీరు ఖచ్చితంగా ప్రజల తరపున మాట్లాడాలి అంటే, అధికారంలో ఉన్నప్పుడేమో ప్రజల తరపున ప్రశ్నించే వాళ్ళు అవసరంలా, ఉమ్, అధికారం కోల్పోతే మాత్రం ప్రజల తరపున. అందుకోసమనే ఉమ్. మీలాంటి వ్యక్తులు, నాలాంటి వ్యక్తులు ప్రజల కోసం ప్రశ్నించడానికి ఎప్పుడూ ముందు ఉండి తీరాలి. ఉందాం సార్, తప్పకుండా ఒక ఉందాం. పార్టీ ఒక పార్టీ మనల్ని ప్రభావితం చేయకుండా ఉన్నది అని ప్రజలు నమ్మగలిగితే ఉమ్. మనం ఖచ్చితంగా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతామని ఆశాభావం అయితే నాకుంది. ఖచ్చితంగా 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 మీకు ఆ ఎఫర్ట్, ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేసుకుంటూ పోదాం. అయితే ఈ దాడులు గురైనప్పుడు ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన హయాంలో దాడులు గురైనప్పుడు స్పందించలేదు, ఇప్పుడు ఆయన స్పందిస్తున్నారు, ఇప్పుడు కూటమి వాళ్ళు సైలెంట్గా ఉన్నారనమాట. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కడపలో ఒక ఎంపీడీఓ పైన దాడి జరిగితే వైసీపీ నాయకులు ఆయనపైన దాడి చేశారు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఫిజికల్గా అక్కడికి వెళ్ళి అధికారులకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం, మీ వెనక నేనున్నాను, ఇటు అధికారులు ఈ రకంగా అధికారులపైన దాడులు చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వచ్చారు. సో ఇది ప్రభుత్వం వైపు నుంచి జరిగిన ప్రాపర్ యాక్షన్గా చూడలేరా? నేనేమంటానంటే మంచిదే. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేశారు కాబట్టి వెళ్ళి పరామర్శించి భరోసా ఇచ్చారు. అట్ ది సేమ్ టైం కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఒక చిన్న పాపని రేప్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన అమ్మాయిని కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పరామర్శిస్తే బాగుండేది. ఒక దళిత మహిళని, అత్తని కోడల్ని కలిపి ఒకే చోట రేప్ చేసిన హిందూపురంలో వెళ్ళి కూడా పరామర్శిస్తే బాగుండేది. ఈస్ట్ గోదావరిలో జరిగినటువంటి, పిఠాపురంలో జరిగినటువంటి ఒక పాప రేపు జరిగిన పాప, మీ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి పాపను కూడా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కూడా పరామర్శించి ధైర్యం చెప్పినట్టు బాగుండేది. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన 127 మారణ హోమాలు, దళిత బిడ్డల మీద, మహిళల మీద జరిగినటువంటి రేపులు, అత్యాచారాల కేసులు అందరిని కూడా పరామర్శిస్తే బాగుండేది. వై ఓన్లీ ఏ పర్సన్ హు వాస్ బీయింగ్ అటాక్డ్ బై వైఎస్ఆర్సీపీ? అంటే పొలిటికల్ గా వైఎస్ఆర్సీపీ అటాక్ చేసింది కాబట్టి అంటే మీరు రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అటాక్ చేయాలా? మీ ప్రభుత్వంలో ఏదైనా ఒక అన్యాయం జరిగితే, ఎవడో థర్డ్ పార్టీ ద్వారా జరిగితే, తెలుగుదేశం పార్టీ పిఠాపురంలో పాపను రేప్ చేసింది ఎవడు? తెలుగుదేశం పార్టీ వాడే. తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షుడు, పిఠాపురం అధ్యక్షుడు, పిఠాపురం టౌన్ అధ్యక్షుడు ఒక పాపను రేపు చేస్తే ఆ పాపను అంటే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు రేపులు చేసినా, మటన్లు చేసినా తమను పరామర్శించరు. తమను పరామర్శించాలంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అటాక్ చేయాలి. అందుకనే చెప్తున్నా నేను, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ పాపం ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఎవరికైనా రావాలి అంటే మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యండి క్రైమ్స్ లో, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారని ఒక మెసేజ్ పంపించాడు ఆయన. సో ఇది కరెక్ట్ కాదు నరసింహరావు గారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్సిడెంట్ లో పొలిటికల్ యాంగిల్ లో చూడకూడదు. కొన్ని అంశాలు అవి పాలిటిక్స్ కి అతీతంగా ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు, కులం మీద దాడి, మతం మీద దాడి, ఇలాంటివన్నీ కూడా మనం పాలిటిక్స్ కి బియాండ్ పాలిటిక్స్ చూడాలి. 2 లక్షల పుస్తకాలు చదివిన మీకు ఏ పుస్తకంలో ఇంత ముక్క దొరకలేదు అది అనేది నా బాధ. ఏ ఒక్క ఇంత ముక్క ఎక్కడైనా కొన్ని అంశాలని మనం పర్ఫెక్ట్ గా చూడాలి అని ఆయన మాట్లాడాల్సింది కదా, ఆయన చూడాల్సింది కదా. కేవలం పొలిటికల్ గా మాత్రమే మాట్లాడటం వల్ల ఏమవుతుంది అంటే, సరే నువ్వు గంధపు చెక్కలు అమ్మినా,
లేకపోతే స్మగ్లర్ అయినా 3,000 కోట్లు 2,000 కోట్లతో సినిమా చూస్తారు. మన పుష్ప 2 చూసినట్టుగా ఏళ్ళేస్తారు, గోళ్ళ చేస్తారు, నువ్వు వస్తుంటే రోడ్లు బ్లాక్ చేసేస్తారు. అంత మాత్రం చేత మనం సినిమాలో రీల్ స్టార్ అయిన వాళ్ళు రియల్ స్టార్ అవ్వాలంటే ఎట్లా కుదురుతుంది?